కొమ్మలు ఒకసారి కట్ చేస్తే ఏమైందంటే పూత రాయి ప్లస్ పూత మంచిగా రావడానికి కావాల్సిన ట్రీట్మెంట్ కట్ చేసి ఏమైందంటే అప్పటి వరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు మనం ఏ పెట్టం వాడు వదిలేమని అంటే అప్పుడు జనరల్గా పోయి ఆలోచన చేసుకున్న తర్వాత ఒకసారి కొంతమంది కట్ చేసుకుంటాము. మళ్ళీ ఏం చేస్తాం సెప్టెంబర్ ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిన తర్వాత అప్పుడు కొంచెం మీరు రొటీన్ అనిపిస్తే నీళ్ళు పెట్టారు అంతే కదా చేసాం. సో ఆ టైంలో మనకు ఎంత రెస్ట్ అనేది చెట్లకు దొరికితే ఆ రెస్ట్ లో మనము మంచిగా తిని బాగా రెస్ట్ తీసుకుంటే మన లోపల పోషక విలువలు పెరుగుతాయి కదా. సో అట్లనే ఈ చెట్ల కూడా ఆ పోషక విలువలు నిండుగా ఉండి మనం కట్ చేసిన దగ్గర ఎగ్జాక్ట్ గా ఆ పోషక విలువలన్నీ కరెక్ట్ గా ఆ స్టెమ్కి వెళ్తుంది. అదే టైంలో మనకు టెంపరేచర్ అనేది తగ్గింది అనుకోండి, ఆ తగ్గిన టెంపరేచర్ కి కట్ చేసిన దానికి ఎగ్జాక్ట్ గా ఆ స్టేజ్ కి అక్కడి నుంచి వచ్చే ఈ గొడవ నుంచి ఫ్లవర్ వస్తుంది. పూత రావాలంటే ఎగ్జాక్ట్ సెప్టెంబర్ ఎండింగ్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో ఎగ్జాక్ట్ ఇంత సైజ్ పాత 3 నుంచి 4 నెలలు ఓల్డ్ స్టెమ్స్ అంటే పాత కొమ్మలు ఈ ఇంకే రేట్లో కట్ చేయాలి. ఎప్పుడైతే కట్ చేయాలి ఇది ఏమంటారు టిప్స్ఫుల్ అంటే జస్ట్ కొసలు కట్ చేయాలి 5 సెంటీమీటర్స్ కంటే కట్ చేయదు. ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు జనరల్ గా ప్లానోఫిక్స్ ఉంది కదా, ప్లానోఫిక్స్ అయినా స్ప్రే చేయొచ్చు. కొంత కొన్ని కెమికల్స్ వచ్చినాయి బెంజాల్ అంటారు ఉంటుంది, అది స్ప్రే చేయొచ్చు. ఈ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే విపరీతమైన పూత వస్తుంది. ఇంతకుముందు పోయిన సంవత్సరం రాని తోటలకు కూడా ఇంకా ఈ ప్రకారం చేస్తే ఖచ్చితంగా పూత వస్తుంది. బెంజైల్ అమోనియం క్రీమ్ BAB అని రాస్తుంది. బెంజైల్ 200 ppm అప్లై చేయాలి. చెప్తాను లాస్ట్ కానీ డోసేజ్ ఒకటేసారి చెప్తాను. ఈ డోసేజ్ కూడా ఆ డోసేజ్ రెండింటికి ఉపయోగపడుతుంది. డోసేజ్ అయితే ఇప్పుడు ఇంకొక కెమికల్ ఉంటుంది, కాకపోతే ప్యాకెట్ ఉంటుంది ఐడియా ఉందా? వీటిని సైటోకైన్ అదే సైటోకైన్ వేస్తే వస్తుంది. కాకపోతే అదేంటంటే కంటిన్యూస్ గా 3-4 సంవత్సరాలు పడితే సాయిల్ యూజ్ చేస్తాం. జనరల్ కల్టార్ అనేది 3 ml 1 లీటర్ నీటిలో 1 లీటర్ నీటికి 3 ml కలపాలి. అందుకే ఏం చేయాలంటే ఒక స్టెమ్ అనుకోండి వీటి దాకా వేరు ట్యాక్స్ ఉంటుంది. 8 మీటర్లు 10 మీటర్లు ఇంటూ 3 ml జనరల్ ఒక 45 ml ఒక చెట్టు సరిపోతుంది. 10 సంవత్సరాల చెట్టు ఈ తోటలో అయితే దాన్ని ఏం చేస్తామంటే చెట్టు చుట్టూ ఒక 10 రంధ్రాలు తీసేసి ఆ రంధ్రాలలో పంటలు పోయాలి, పోసి ముయ్యాలి. ఆ పంటలు పోసి మూస్తే ఏమైందంటే ఈ జిబ్బర్ మొత్తం తగ్గిపోయి సైటోకైన్ ఫ్లవరింగ్ ఏదైతే ఫ్లవర్ ఉత్పత్తి చేసే హార్మోన్ ఉన్నదో అది పెరుగుతుంది. అది పెరగడం వల్ల పూత వస్తుంది. పూత ఎక్కువ వల్ల ఆటోమేటిక్ గా మనం వచ్చిన పూతలో కొంచెం ఉంటుంది వస్తుంది. సో ఇట్లా ఆల్రెడీ మేము చిత్తూరులో కృష్ణాజిగూడలో డాక్టర్ ఫార్మ్ ఉంటుంది, ఆ ఫార్మ్ ఆల్రెడీ ట్రై చేసినాము. సక్సెస్ అయింది. దశేది ఇదే సెప్టెంబర్ 8 కట్ చేసి మనం స్ప్రే చేసిన లేదా చాక్లెట్ పంటలు అప్లై చేసిన రెండు చేసిన వల్ల అంటే కంటిన్యూస్ వాడితే సాయిల్ సో మనం ఏం చేయాలంటే 1 year ఆపాలి. లేదా దాని బదులు ఇంకోటి బెంజైల్ అంటున్నాడు దానికి ఏం కాదు అంటే తుల్లాపూర్ నాగరంలో పార్టీ కమర్షియల్ చెప్తున్నా రెండు విధాలు కమర్షియల్ పోవాలంటే అది వాడండి చెప్తున్నాను. లేదు మాకు సారికి ఏం భాగం కాదు సో ఇది మేజర్ గా ఈ లెవెల్ లో మనం ఫ్లవరింగ్ సెట్ చేసుకోగలిగితే ఇది జనరల్ అయితే మన మన బసిబాగ్
కెమికల్స్ ఉంటాయి కదా అక్కడ దొరుకుతాయి. ఒక నెంబర్ నుంచి చేసింది. 1 గ్రాము 5 లీటర్లు నీళ్ళు కలపాలి. ఇది నీళ్ళలో కరగదు. ఇది ఫస్ట్ దీని నీళ్ళలో కాక కరిగించాలి. డైరెక్ట్ వాటర్ కలగాలి. కొంచెం ఇంటికి అంటే పని మీకు కాకపోతే రిజల్ట్ ఉంటుంది. ఓకే ఇదే మన జనరల్గా ఇదే ఉండదు. ఇదే దొరుకుతుంది. దాంట్లో మీకు 50 ml మీరు ఒక 5 గ్రామ్స్ వేసేసి తిప్పేస్తే తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే స్ప్రే చేసినా కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారు పురుగులు కుట్టినా ఏదైనా ఇప్పుడు నత్రజని నైలు కుట్టినా కూడా ఉత్తర స్ప్రే అట్లా స్ప్రే చేయకుండా ఇండోర్ డ్రామాలు జిగురు మందు పెట్టి దాన్ని ఏమంటాడు ఏదైనా ఏం స్ప్రే చేసినా కూడా మీ చెట్టు ఆపే స్ప్రే చేసినాం ఉత్తరమైన స్ప్రే చేస్తే ఇట్లా స్ప్రే చేసిన తర్వాత రాత్రి కింద పట్టుతుంది. అదే ఇండోర్ డ్రామ్ లేదా జిగురు మందు షాప్ పడితే తెలుస్తుంది. ఒక డ్రామ్ 200 లీటర్లకు 50 ml అది దానికి స్ప్రే చేసి దీని మీద సంక్రమణ అతుక్కుపోతుంది. అతుక్కుపోయినప్పుడు మనకు రిజల్ట్ మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా సరే పురుగుల మందు అయినా ఫర్టిలైజర్ అయినా హార్మోన్స్ అయినా ఏం స్ప్రే చేసినా ఇంగ్రీడియంట్ అనేది యూజ్ చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. రిజల్ట్ మంచిగా 200 లీటర్స్ 50 ml ఒక డ్రామ్లో ఓకే థ్యాంక్ యూ.